కేసీఆర్ కుటుంబం తెలంగాణకు పట్టుకున్న శని శాపమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. 2 సార్లు కల్వకుంట్ల కుటుంబాన్ని గెలిపించుకున్నప్పటికీ 9 ఏళ్లు అమరవీరుల ఆంక్షలు నెరవేరలేదని, ఇచ్చిన వాగ్దానాలు మరిచిపోయారని మండిపడ్డారు ఆయన. సికింద్రాబాద్లోని వారసిగూడ చౌరస్తాలో ప్రజాగోస బీజేపీ భరోసా కార్యక్రమంలో భాగంగా స్ట్రీట్ కార్నర్ సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ ఏడాది తెలంగాణ ఎన్నికలు రానున్న నేపథ్యంలో తరువాతి ముఖ్యమంత్రి ఎవరో ప్రజలు నిర్ణయించుకోవాలన్నారు. ఈ 9 ఏళ్లలో బంగారు తెలంగాణ నిర్మాణం జరగలేదు, కానీ కేసీఆర్ కుటుంబం మాత్రం బంగారు కుటుంబం అయిందన్నారు. ఇవ్వలేదు, కానీ ఆయన గవర్నమెంట్ డబ్బుతోటి 10 ఎకరాల స్థలంలో పెద్ద బిల్డింగ్ మన డబ్బులతో కట్టుకున్నాడు. ఆయన కొడుకు అందులో ఉంటాడు, ఆయన మనమడిగి. మనకు పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇస్తామని ఇవ్వలేదు. ఈ రోజు ఇప్పుడే నేను అమ్మని కలిశాను, పెద్దమ్మ. బిడ్డ మాకు ఇల్లు కావాలి, ఇల్లు ఎందుకు ఇవ్వమన్నది. నేను చెప్పాను, కేసీఆర్ ఉన్న రోజులు ఇల్లు రాదమ్మా, కేసీఆర్ గద్దె తీస్తేనే ఇల్లు వస్తుంది రాష్ట్రంలో అని చెప్పాను. నేను ఒకటే మరి చేస్తున్నాను, కేసీఆర్ ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నన్ని రోజులు పేద ప్రజలకు ఇండ్లు వచ్చే అవకాశం లేదు. డబుల్ బెడ్రూమ్ పేరుతో టిఆర్ఎస్ కార్యకర్తలకు మాత్రమే ఇస్తాడు, సామాన్య ప్రజలకు, పేద ప్రజలకు ఇయ్యాడు. ఆయన మాత్రము అద్భుతమైనటువంటి ప్రగతి భవన్ కట్టుకుంటాడు. దోపిడీ చేసినటువంటి డబ్బులతో ఆయన కొడుకు, ఆయన అల్లుడు, ఆయన బిడ్డ అద్భుతమైనటువంటి ఎకరాలతో ఫామ్ హౌజులు కట్టుకుంటారు. ఆయన విమానాలు కొంటాడు. ఎలక్షన్స్ లో 100,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాడు. తెలంగాణలో కాదు, ఈ రోజు దేశమంతా కూడా ఎవడు ఖాళీ ఉంటే వాడిని పిలిచి నీకు